నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక హెల్తీ కర్రీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే రాజ్మా కర్రీ. కిడ్నీ బీన్స్ అంటారు కదా, ఆ కిడ్నీ బీన్స్తో కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ట్రై చేసేయండి. ఈ రాజ్మాలో ఫైబరు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ చాలా అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల మనకి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల కూడా మనం చాలా బలంగా కూడా ఉంటాము. కాబట్టి ఇంత హెల్దీ కర్రీని అయితే మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ రాజ్మా కర్రీ అయితే రైస్లోకి, అలాగే చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసేయండి. ఎక్కువగా పుల్కాలోకి, చపాతీలోకి అలా తింటూ ఉంటారు. రైస్లోకి కూడా బాగుంటుందండి. నేను చేసే స్టైల్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రైస్లోకి కూడా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ రాజ్మా కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ హెల్దీ రాజ్మా కర్రీని చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పుతో ఒక కప్పు వరకు రాజ్మా తీసేసుకున్నాను. వెయిట్ ప్రకారం అయితే 200 నుంచి 220 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనము ఇలా నానబెట్టిన తర్వాత ఆ వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే కర్రీ చేసేటప్పుడు మనం ఆ కర్రీలో కూడా ఉడికించుకుంటాం కదా, ఆ నీళ్ళతో సహా కర్రీలో వేసేసుకోవాలన్నమాట. దానికోసమే చెప్తున్నాను. నానబెట్టే ముందు ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నీట్గా వాష్ చేసేసాను. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఈ రాజ్మా నానడానికి చాలా టైమే పడుతుంది. ఒక నైట్ మొత్తం నానిపోవాలి. మనం ఈరోజు మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఈరోజు ఈవినింగ్ కర్రీ చేసుకోవాలనుకుంటే మనం ఈరోజు మార్నింగ్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చాలాసేపు నానిన తర్వాత ఇక్కడ చక్కగా నానిపోయాయి. నేనైతే కుక్కర్లోకి వేసేస్తున్నాను. చెప్పాను కదా వాటర్తో సహా వేసేసేయాలని చెప్పి. వాటర్తో సహా వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే ఒక్క స్పూన్, చిన్న స్పూన్తో కారం కూడా వేసుకోండి. చప్పగా లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట కర్రీలో. ఈ గింజలు వేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి 6 లేదు అంటే 7 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి బాగా పండిన టమాటాలు ఒక 4 అయితే తీసుకోవాలి. ఎక్కువ టమాటాలు తీసుకోవాలి ఈ కర్రీ కోసము. ఈ టమాటాలతో పాటు ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న ఒక కాజులు అయితే ఒక 10 నుంచి 12 వరకు అయితే తీసేసుకున్నాను. నానబెట్టినవి, ఒక గంట పాటు నానబెట్టినవి. ఈ రెండింటిని కలిపి పేస్ట్లా చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర కొంచెము, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే ఒక 3, 4 అలా వేసేసుకోండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది కర్రీ. అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా వీటిని వేగనివ్వాలి కాసేపు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఉల్లిపాయలు పెంచుకోండి, సరిపోతుంది అంతే. తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్తో అయితే 1 స్పూన్ వేసేసాను. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో ఎందులో అయినా వేసుకొని చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూను లేదు అంటే 3/4 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా ఈ పొళ్ళన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్స్ని జస్ట్ కాసేపు వేయిస్తే సరిపోతుంది. ఇంకా ఇవి కాసేపు అలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, అలాగే కాజు పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే టొమాటో సపరేటు, అలాగే కాజు సపరేట్ అయినా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా 2 కలిపి అయినా పేస్ట్ చేసుకోవచ్చు. అదైతే మీ ఇష్టం అనమాట. నేనైతే మళ్ళీ సపరేట్గా ఎందుకు అన్నట్టు 2 కలిపి అయితే పేస్ట్లా చేసేసాను. ఈ పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. లేదు అంటే మొత్తం పైకి ఎగురుతుంది, గుర్తుపెట్టుకోండి.
పెట్టుకోండి. మూత పెట్టేసి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి, వేయించుకోవాలి. ఇది బాగా వేగాలి. ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా ఇలా బాగా చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత ఈ పొళ్ళు పేస్ట్ అదంతా తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా గింజలు, చూడండి ఒకసారి ఇక్కడ ఎంత మెత్తగా ఉడికాయో. ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇవి ఉడకడానికి చాలా టైమే పడుతుందండి. దానికోసమే ఒక 6-7 విజిల్స్ కుక్కర్లో పెట్టుకోండి, సపరేట్గా ఉడికించుకోకుండా బాగా ఉడికిపోతాయి. వాటర్తో సహా అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి, నార్మల్ వాటరు. ఇక్కడ కొంచెం చిక్కగా ఉంది, దానికోసమే నేనైతే కుక్కర్లో ఉడికించుకున్నాం కదా రాజ్మా, అదే కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసేసి బాగా తిప్పేసి ఇందులోకి వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 లేదు అంటే 7 నిమిషాలు అలా ఉడికించుకోండి, సరిపోతుంది. మీరు వేసుకునే వాటర్ని బట్టి చిక్కబడడానికి టైం పడుతుంది. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి, ఆ జీలకర్ర పొడిని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి. మీరు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. జీలకర్ర పొడి అయితే ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. కావాలనుకునే వాళ్ళు వేసుకోండి, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వేస్తే మాత్రం చాలా బాగుంటుంది కర్రీ. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఉండే కొద్దీ గట్టిగా అవుతుంది. ఇది కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.